పార్టీ అమలు చేసిన దళిత బంధును కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు గుండాల మండలంలో దళిత బంధు బాధితులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. దళిత బంధు పెండింగ్ అమౌంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అకౌంట్లో జమ చేయాలని కోరారు. రెండు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా అడ్డగూడూరు, మోత్కూరు 2 మండలాలకు సంబంధించి 254 మంది దళిత బంధు పథకానికి సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన తర్వాత అక్టోబర్ నెల ఫస్ట్ వీక్లో వారి అకౌంట్లలో 3 లక్షల రూపాయలు ప్రభుత్వం వేయడం జరిగింది. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అది ఫ్రీజ్లో పెట్టడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయి ఎలక్షన్ కోడ్ అయిపోయి సుమారు 1 మంత్ కావస్తూ ఉన్నది. 1 మంత్ దాటిపోయింది ఆల్రెడీ. ఇంకా మిగతా 7 లక్షల రూపాయలు అకౌంట్లో వేయలేదు. ఆ 3 లక్షల మీద కూడా ఫ్రీజ్ పెట్టడం జరిగింది. అధికారులు ఎన్నిసార్లు సంప్రదించినా కానీ దాని మీద ప్రభుత్వం నుంచి ఇంకా సంకేతాలు రాలేదు మాకు, కాబట్టి ఇంకేం చెప్పడం జరుగుతుందని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చెప్తా ఉన్నాడు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, అనేక సంవత్సరాలుగా గత 50-60 ఏళ్ళ నుంచి దళితులం మేము వెనకబడిపోయినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం దళితులందరినీ వారికి ఉపాధి చూపించాలి, వారిని ఒక స్థాయి తీసుకురావాలని చెప్పేసి దళిత బంధు పథకం ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చి మాకు నచ్చిన పెట్టుకొని చెప్పడానికి ఒక పథకం తీసుకొచ్చింది. దానికి ఎంపికై వారి అకౌంట్లో ప్రొసీడింగ్స్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ వచ్చి 3 లక్షల రూపాయలు వేసి ఫ్రీజ్లో పెట్టినారు. ఇంకా తక్కిన 7 లక్షల రూపాయలు రిలీజ్ చేయాలి. మేమందరం యూనిట్ పెట్టుకోవడానికి కూడా మా లబ్ధిదారులందరికీ ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే కాలయాపన జరిగింది, ఇంకా కాలయాపన చేయకుండా ఆ నిధులు విడుదల చేస్తూ దళితుల పక్షాన, నిజంగా దళితుల పక్షాన ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2023